ఏరా ఒరే అని అసభ్య పదజాలంతో మాట్లాడే అధికారం పోలీసులకు లేదు. ఏ యాక్ట్ ప్రకారంగానూ ఈ అధికారం పోలీసులకు లేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను. నా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏమిటి అంటే, మీకు ప్రజల దగ్గర నుంచి సహాయ సహకారాలు అందాలి అంటే ప్రజలతో మీరు స్నేహ సంబంధాలు పెంచుకోవాలి, మిత్రత్వం పెంచుకోవాలి. ఆ మిత్రత్వం మనకి మొట్టమొదటిగా మొదలయ్యేది భాషతోటే. మీరు ప్రజలని ఒక రిక్షా తొక్కుకునే వ్యక్తి అయినా అవ్వచ్చు, రోడ్డు పక్కన జీవనోపాధి కోసం చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి అయినా అవ్వచ్చు, ఆయన గౌరవంగా తన వృత్తిని గౌరవిస్తూ చక్కగా బతుకుతున్నారండి. వారిని చూసి మీరు ఇలాగా కించపరుస్తూ ఏరా ఒరే ఇట్రా. నమస్తే ఫ్రెండ్స్, మన లా మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఐపీఎస్ ఆఫీసర్ గారు చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఫస్ట్ గా చెప్తా ఉన్నారు. ఒక అడ్వకేట్ గా నేను మళ్ళీ చెప్తున్నా, గతం నుంచి కూడా పోలీసు వారికి కొట్టే తిట్టే అరే తురే అనే రైట్ లేదు అని చెప్పి ఎలుగెత్తి చాటింది ఫస్ట్ మన లా మీడియానే. అలాగే హ్యూమన్ రైట్స్ గురించి చెప్పింది మన లా మీడియానే. లాకప్ డెత్ల విషయంలో పోరాడింది మన లా మీడియా. ఎన్నో హ్యూమన్ రైట్స్ లో ఎన్నో కేసులు మనం ఫైల్ చేశాం. అలాగే మన ప్రజా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాం. మీకు ఎవరైనా సరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి.